హలో ఆల్, దిస్ ఇస్ జేబీ. వెల్కమ్ టు జేబీస్ వ్యూ. పొద్దున్న నుంచి వర్షం పడతానే ఉంది. వర్షం ఆగితే బయలుదేరదాం అనుకుంటే ఆగనే ఆగల. ఇంకట కాదని బయలుదేరేసాం. జాతర మిస్ కాకూడదు, ఇప్పుడే లేట్ అయిపోయిందని. మేము వచ్చేసరికి చీకటి అయిపోయింది. సరే ఇంకా అమ్మవారిని చూద్దామని బయలుదేరి వచ్చేసాం. మేము వచ్చేసరికి డమ్ములు కొట్టి బీభత్సంగా ధూమ్ ధామ్గా చేస్తున్నారు. అమ్మవారు వచ్చి ఇప్పుడు సాకులారు వారి ఇంట్లో ఉంది. తన అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్తారు. సో జనాలంతా వెయిట్ చేస్తున్నారు అమ్మవారి ఫస్ట్ దర్శనం చేసుకుందామని. ప్రతి సంవత్సరం అమ్మవారిని అయితే లైక్ 10:30కి ఆ టైంలో తెస్తారు. ఈసారి ఏమో 9:00 అంతా తీసుకొచ్చేసారు. మేము లేట్ అవుతుందేమో అనుకోని ఇంట్లో రెడీగా ఉన్నాము ఆ టయానికి. బట్ తొందరగా అవుతుందని తెలుసు అండి. అందరూ గాబరా గాబరా తట్టలు ఎత్తుకొని దీవుని తీసుకుందాం వచ్చేసారు అంతా. ఈసారి అయితే కొంచెం తొందరగానే ఎత్తారు అమ్మవారిని. సంథింగ్ లైక్ 8:45, 8:50 ఆ టైంకి ఎత్తారు. ఇదిగో అమ్మవారు అయితే తీసుకొచ్చేసారు. ఈ సంవత్సరం అమ్మవారిని అయితే పోయిన సంవత్సరాల కంటే బాగా అలంకరణ అయితే చేశారు. కొంచెం భిన్నంగా నాకైతే చాలా బాగా నచ్చింది. చూడగానే ఒక డివైన్ పవర్‌ఫుల్ ఫీల్ అయితే వచ్చింది. చెప్పాల్సిందంటే అక్కడుంది కదా సందు అయితే చాలా సందే సందు. అందరూ ఒకేసారి దూరేశారు. ఫస్ట్ టైమ్ అమ్మవారిని చూసేద్దాం అనేసి. హ్యాండిల్ చేయలేకపోయినాం జనాల్ని. దీంతో పాటు ఇది చాలదురా అన్నట్టు మా చెల్లెలు కూతురు షణ్మిక మాతోడొచ్చేసింది. ఆపల్ని హ్యాండిల్ చేయలేక, జనాల్ని హ్యాండిల్ చేయలేక ఇంక కాదురా అనేసి భుజాల మీద ఎక్కించినేసాం. చూడు మా తల్లి అనేసి. అమ్మవారిని అయితే బయటికి తీసుకొచ్చేసారు. సో జనాలు ఇక్కడ ఫుల్‌గా వెయిట్ చేస్తున్నారు అమ్మవారి ఫస్ట్ దర్శనం చేసుకోవాలని. ఇంట్లో నుంచి ఒక తట్టలో కొబ్బరికాయ, పూలు, కర్పూరం తీసుకొనొస్తారు చుట్టుపక్కల జనాలంతా. తీసుకొనొచ్చి అమ్మవారికి ఆ కర్పూరంతో హారతి ఇచ్చి, అక్కడ టెంకాయ కొట్టుకొని, ఆ హారతి ఇచ్చిన హారతి ఆరకుండా ఇంటి దాకా తీసుకెళ్ళి ఇంట్లో దీపం పెడితే ఆ ఇంటికి మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకోసం అందరూ ఈ విధంగా తీసుకొనొస్తారు. మేము గూడా ఇప్పుడు మా అమ్మ చూడండి ఆ జనాల్లో వాళ్ళతో కొట్లాడి ఆ దీపం ఆరకుండా తీసుకెళ్ళింది ఇంటికి. మామూలుగానే టెన్షన్ పట్టి ఇంక ఈ టెన్షన్‌లో ఆ బీపీతో కలిసి ఇంకా టెన్షన్ పడి అందరిని తిట్టి బైక్‌లో కూడా రాలా. ఆమె నడుచుకుంటా మెల్లిగా దీపం ఆరకుండా ఇంటికెత్తుకెళ్ళిపోయింది. మన తిరుపతి, చిత్తూరు 2 జిల్లాల్లో తిరుపతి తర్వాత అంత బాగా గంగమ్మ జాతర చేసినదంటే అది సత్యవేడు మాత్రమే. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి సత్యవేడుకి వస్తూ ఉంటారు తిరుపతి తర్వాత. ఇది నా కొత్త ప్రయత్నం. నా కొత్త ఛానల్. ఆహ్, మీ అందరి ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు ఆరంభించాను. ఫస్ట్ వీడియో కూడా మన గంగమ్మ జాతర ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. మీరందరూ సపోర్ట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇది మే 13 అమ్మవారి ఒక దృశ్యం. ఈ విధంగా అమ్మవారిని రాత్రంతా ఊరేగించి పొద్దున్నే ఒక 7:30, 8కి అక్కడ మన గంగమ్మ గుడి కాడ దర్శనం అందరికీ దర్శనం ఇచ్చేట్టుగా పెడతారు. సో దిస్ ఈస్ ఇన్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ యువర్స్ జేబీ. ఓయమ్మ బండి